గుడ్ మార్నింగ్ అందరికీ. ఇయాలైతే కోర్టులో ఇంపార్టెంట్ పిటిషన్ ఫైలింగ్ ఉందనమాట. అందుకే జల్దీ జల్దీ రెడీ అయిపోయి నాంపల్లి కోర్టుకైతే వచ్చేసిన. ఇంకా కోర్ట్ అంతా ఖాళీగా ఉంది. ఇయాల ఏందో ఏమో మళ్ళా ఇంకా పని అయిపోయింది కోర్టులో. సో క్యాంటీన్కి వచ్చినాము, కడుపులో ఏమైనా ఎత్తేసుకుందాం అని చెప్పేసి. ఇంకా మా అమ్మ వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ చేయలేరు, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ తినేసి వచ్చిన కాబట్టి నేనైతే జ్యూస్ తీసుకున్నా. మళ్ళీ కోర్టుకి పోతే అబ్బా ఫుల్ జనం ఉన్నారు. ఇంకా లైబ్రరీలో అయితే కూర్చున్నాం. కోర్టు పని అయిపోయింది. ఇంకా పీపీ మ్యామ్తో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉందన్నమాట. ఆమెమో కేసెస్లో బిజీ ఉంది. సో ఆమె కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఫుల్ ఉబ్బరిస్తుంది కోర్టులో అని చెప్పి లైబ్రరీలో అయితే చల్లగా ఏసీలో కూర్చున్నాము. ఇంకా టైం వచ్చేసి 2 అవుతుంది. కోర్టులో లంచ్ బెల్, కానీ మ్యామ్ ఇంకా బిజీ ఉన్నారు. యాక్చువల్లీ మీకు ఈ వీడియోలో యాక్చువల్ క్రిమినల్స్ ఎట్లుంటారో చూపిద్దాం అనుకున్నా, కానీ వాళ్ళేమో లేరు, కోర్టు ఖాళీ ఉంది. సినిమాలో చూపించినట్టు మొత్తం బాడీకి చైన్స్ వేసి గుంజుకొస్తారనమాట. ఇంకా ఇవి వచ్చేసి పాత కేసెస్ అట్లా మూటలు కట్టి పడేస్తారు. ఇంకా వెళ్ళిపోదాం ఇంటికి అని చెప్పి బయటికి వచ్చినాము. ఇంకా ఈడో కూడా వీడియో తీసి నన్ను ఓవర్ యాక్టింగ్ చేసిండు. ఇంకా ఇది వచ్చేసి సిబిఐ కేసెస్ బ్లాగ్. ఈ బ్లాగ్లో అన్ని సిబిఐ కేసెస్ అవుతూ ఉంటాయి అనమాట. ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఫుల్ వేడి లేస్తుందని చెప్పి లస్సీ తాగుదామని చెప్పి సార్వీకి అయితే వచ్చేసినాము. ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది. మనం ఎంత లిక్విడ్ తీసుకుంటే మన బాడీకి అంత మంచిదన్నమాట. సో మీరు కూడా లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. ఇంకా ఇంటికి వచ్చేసిన మా మమ్మీ వాళ్ళు ఎల్లమ్మ సాకలు చేసింది కాబట్టి అట్లా డోర్ ముంగట యాపాకులు ఉన్నాయి. ఇంకా మా చిట్టుగాడేమో నన్ను చాలా ప్రేమగా రిసీవ్ చేసుకుండు. మనం ఎంత స్ట్రెస్ అయ్యి మనం అలసిపోయి ఇంటికి వచ్చి ఇట్లా ప్రేమ చూపిస్తుంటే ఆ స్ట్రెస్ అదంతా దిగిపోతుంది అసలు. ఇంకా చాలా టైర్డ్ అయిపోయినా. లిటరల్లీ టైం 4 అవుతుంది. ఇంకా ఏం తినలే, ఫుల్ ఆకలి అవుతుంది. నాకైతే ఫేస్ చేసిన ఎట్లా అయిపోయింది. ఇంకా తినేసి రెస్ట్ తీసుకోవాలి. ఉంటాం అలా.